శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మార్గశిర మాసం శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజు, అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు కూడా. అలాంటి విశేషమైన రోజున ఈ కథను విన్నా చదివినా వారికి సకల శుభాలు జరుగుతాయి. అలాగే ఆ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో లక్ష్మీ కుబేర వ్రత కథ గురించి తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మార్గశిర శుక్రవారం రోజున వింటే ఆర్థిక సమస్యలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇప్పుడు కథ గురించి తెలుసుకునే ముందు కుబేరుడు జన్మరహస్యం గురించి తెలుసుకుందాం. బ్రహ్మమానసపుత్రుడు పులస్త్యుకును తిరునావిందుని పుత్రికకును విశ్రావసుడు అనే అతడు జన్మించెను. ఈ విశ్రావసుని కుమారుడే కుబేరుడు. చాలా రోజులు తపము చేసి నాయకుడు అయినాడు. ఇతనే మొదట లంకాధిపతిగా ఉండెను. కుబేరుని సవతి తల్లికి పుట్టినవాడే రావణుడు. రావణుడు కుబేరుని వద్ద నుండి రాజ్యాన్ని చేపట్టినట్లు రామాయణం చెప్పుచున్నది. కుబేరుడు యక్షులకు రాజు అని భాగవతము చెప్పుచున్నది. మనిషి ఇతని యొక్క వాహనము. కుబేరుడు ఐశ్వర్యానికి అధిపతి. తాను శివపూజ ద్వారా శివుని కటాక్షమును పొందెను. శంఖనిధి, పద్మనిధి ఇద్దరు వీరి భార్యలు. కొంతమంది కుబేరునికి ఒక్క భార్య మాత్రమే అనియు, శంఖనిధి, పద్మనిధి ఇరువురు మగవారు అని చెప్పుచున్నారు. శుక్రవారములందు లక్ష్మీ కుబేర పూజ చేయటం మంచిది. సంపదను భోగభాగ్యాదులను ఒసగు శ్రీ లక్ష్మీ పూజతో కుబేరు పూజ చేయట మంచిది. దరిద్రుని ధనవంతునిగా చేయు శక్తి కలవాడు కుబేరుడు. భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడల భోగభాగ్యములు కలుగుటలో ఎటువంటి సందేహమూ లేదు. అలకానగరములో అత్తని అను మండపములో తామర పువ్వును మత్స్యమును ఆసనముగాను పడకగాను చేసి కూర్చొని కుబేరుడు ఒక చేయి అభయముగా కిరీటంతో సర్వాభరణములు ధరించి ముత్యంతో చేసిన ఛత్రము సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. అతని ప్రక్కన ఉన్న దేవత చేతిలో పురుష రూపము శంఖమును కుడి చేతిలో వరప్రసాద ముద్రతోనూ ఉన్నది. కుడి ప్రక్కన ఉన్న దేవత కుడి చేతిలో పద్మముతోనూ ఎడమ చేతిలో వరప్రసాద ముద్రతోనూ ఉన్నది. కుబేరుని ఎడమ పక్కన అతని ధర్మపత్ని చేతిలో కరుణ పుష్పము పట్టుకొని ఉన్నది. ఈ విధముగా శిల్పశాస్త్రములలో ఉన్నది. పూర్వము వింధ్యాపర్వత ప్రాంతాన మహావృక్షలతాదులతో విరాజిల్లుచున్న నైమిసారణ్యము ఒక మహారణ్యము కలదు. అందు తపో సంపన్నులు, మహదాదిమునులు, పురాణ పండితులు, లోకోద్ధారకులు నిత్యం సన్నిహిత రూపులే సంచరించుచుండెడివారు. ప్రతినిత్యం పురాణ శ్రవణములు నిర్వహించుచు రాబోవు కాలగతి అతి భయంకరముగా ఉపద్రవములతో కూడుకొని ఉన్నట్లు జ్యోతిష్య శాస్త్రం వక్కాణించుచున్నది కదా. ఏమి చేయవలనో ఆలోచించుము అని మునులందరూ నిత్య యాగములు నిర్వహించుకొని ప్రస్తుత విషయ చర్చ కొరకు పురాణ ప్రసిద్ధుడగు సూత మహర్షిని విధి విధానముగా ఆహ్వానించిరి. ఆతిథ్య మర్యాదలను ఇచ్చి సభావేదిక మీద అలంకరింపచేసి సూతుల వారు ఈ విధముగా ప్రశ్నించిరి. ఓ సూత మహర్షి, మానవలోకమునందు జనులు ఉపద్రవములను పోగొట్టుకొనుటకు, భార్యాభర్తల అన్యోన్య అనురాగములతో సౌభాగ్య సంతతిని పొందుటకు, దారిద్ర్యాది బాధల నివారణలకు, దైవానుగ్రహమును పొందుటకు ఏదైనా ఒక వ్రతమున్నచో సెలవిండని కోరిరి. అంతా సూతుల వారు పురాణ వాజ్ఞేయమంతయు తన దివ్య దృష్టితో నాలోచించి, ఓ తపోధనులారా, నేను చెప్పినది ప్రశాంత చిత్తులై వినుడు. మీరు ధన్యజీవులై ఉండి పరులను తరింపజేయు ఒకానొక పవిత్రమైన కుబేర వ్రత విధానము చెప్పుచున్నాను. ఇది స్కాందపురాణం వాజ్ఞమయందు తేటతెల్లు మగుచున్నది. కలియుగాది యందు ఒకానొక వైశ్య కులజుడు పవిత్రవంతుడే యజ్ఞ ఏగాది విధులను కడుంగడు భక్తి శ్రద్ధలతో విధులు ఆచరించుచూ ఉండెను. అతనికి కలిమిలేములు కావడి కుండల వలె ఉండెడివి. ఏ రోజునకెంత ధనము కావలినో అంత మాత్రమే ధనము అనుకొనకుండా పొంది జీవనము చేయుచుండెను. అతని కోరిక మేర ధనము లభించక నానావిధ కష్టములు అనుభవించుచు పురాణ వాగ్యమి విధానము చదువునారంభించెను. కొన్ని దినములకు ధనప్రాప్తి రూపమగు కుబేర వ్రత విధానమును, ధనలక్ష్మీదేవి అనుగ్రహ విధానమును గాంచెను. తాను గాంచిన విధి విధాన సహితముగా వ్రతాదులను ఆచరించి ఇహపర సౌభాగ్య పుత్ర పౌత్రాధికారి రాజవంతుడై కడకు దైవత్వము లీనమైనట్లు ఉండెను. అతని కథను అతడు ఆచరించిన కుబేర వ్రత విధానమును, ధనలక్ష్మి అనుగ్రహమును చెప్పుచున్నాను వినుము. కార్తీక మాసమునందు గాని, శ్రావణ మాసమునందు గాని, ఆశ్వయుజ మాసమునందు గాని, మాఘమాసమునందు గాని, ప్రతి మాస పూర్ణిమ యందు గాని, ప్రతి గురువారము శుక్రవారము ఉదయమునందు వ్రతమును ఆరంభించవలయును.
దంపతులు గాని ముత్తైదులైన స్త్రీలతో వ్రతము ఆరంభించవలను. ఈ వ్రతము 11 సార్లు చేయునడల తన మనోవాంఛ శీఘ్రముగా లభించును. ధనలక్ష్మి అనుగ్రహముతో కుబేర రూపమైన ధనప్రాప్తి కలుగుటకు సులభోపాయ మార్గమిదే. మొదటి అధ్యాయం పూర్తి కాగానే 3 భాగములుగా చేసి నైవేద్యములు 1 భాగము నైవేద్యం సమర్పించి కర్పూర హారతి ఇవ్వవలను. ఇలా తదుపరి 2వ అధ్యాయములకు నైవేద్యము సమర్పించి హారతి ఇవ్వవలను. వ్రతనియమ దినమునకు పూర్వపు రోజున ఉదయం అభ్యంగన స్నానమాచరించి గృహమును నానావిధ రంగవల్లులతో అలంకరించి పూజా మందిరాన 1 పీట ఉంచి దానిపై పసుపు వస్త్రము 1 పరిచి బియ్యము పోసి ధనలక్ష్మీదేవి సహిత కుబేరుని పటమును దానిపై ఉంచి 1 కలశమును పసుపు పూలతో అలంకరణను చేసి టెంకాయ మీద రవిక ఉంచి కలశమును స్థాపించి పూజించవలను. వ్రతము ముగియ వరకు అఖండ దీపారాధనము ఆవు నెయ్యిలో ఉండవలను. 1 పూట మాత్రమే భోజనాదులను చేయవలను. చాప మీద మాత్రమే పొరుండవలెను. ఇయ్యది శుభసూచిక వ్రతదీక్షగా ఎరుంగవలయును. వ్రత సామాగ్రి అంతయును సిద్ధపరచుకొని తొలుత గణేశుని పూజించి తదుపరి నవగ్రహ దిక్పాలకులను వారి వారి మంత్రములచే అర్చించి 1 కలశము మీద ధనలక్ష్మీదేవిని అష్టోత్తర నామాలతో పూజించవలను. కుబేర దేవునికి ప్రతిరూపముగా 1 వెండి రూపాయి ఉంచి లేదా కుబేర ప్రతిమకు పంచామృత స్నానాదులను గావించి వ్రత విధానమునందు చెప్పబడిన అష్టోత్తర శతనామాలను చదువుచు వివిధ పుష్పములతో అక్షతలతో పూజించి గారెలు బూరెలు వడపప్పు వివిధ వంటకములతో నివేదన సల్పినచో కుబేరుడు కరుణించి లక్ష్మీదేవి ఆనతితో ధనవంతునిగా చేయగలదని పురాణ వచనమై ఉన్నది. పూర్వము కాంచీపురమున దేవదత్తుడు దేవదూరుడు అను 2 వైశ్యులు కలరు. వారిలో దేవదత్తుడు మంచి వ్యాపారవేత్త, సూక్ష్మమైన తెలివి గలవాడు, దానధర్మవంతుడు, బహుసంతానముతో దారిద్ర్యముతో బాధపడుతూ ఉండేవాడు. దేవదూరుడు భక్తి లేనివాడు, మొండి ధైర్యము కలవాడు, సంతానము భార్య అన్యోన్యత లేనివాడు, ధనము కలిగినను పిసినారితనముతో అత్యాశచే జీవనము చేయుచుండెడివాడు. వారిద్దరూ వ్యాపార నిమిత్తము అనేక గ్రామాలు తిరుగుతూ దేవవరం అనేది గ్రామమునకు చేరిరి. అచ్చట వ్యాపారము సరిగ్గా జరుగక తిరిగి అలసిపోయి 1 దేవాలయమున విడిదిగాంచిరి. ఆ దేవాలయం మహావిష్ణు లక్ష్మీదేవి సూర్యాది నవగ్రహములది. ఇంద్రాది అష్టదిక్పాలకులకు మున్నగు దేవతా పరివారమంతయు ఉండి కలియుగ వైకుంఠధామముగా విరాజిల్లుచున్నట్లుండెను. అచట ఆయా దేవార్చనలు సలిపి ముఖమండప ప్రాంగణమునందు ఇద్దరును భోజనాదులు చేసి నిద్రించిరి. మరునాడు వేకువన నిద్ర మేల్కొని కాలకృత్యాదులు నిర్వర్తించుకొనగా 100 సంవత్సరాలు నిండబోవుచున్న భార్యాభర్తల వలె ఉన్న లక్ష్మీనారాయణుల వలె స్త్రీ పురుషులు వచ్చి, నాయనలారా, మీది ఏ ఊరు? ఎందు నిమిత్తం ఇచ్చటకు వచ్చిరి? రాత్రి ఇచ్చట నిద్రించిరి గదా, మీరు సంతృప్తి పొందినారా? మీకేమైనా విచిత్రములు గోచరించినవా అని అడిగెను. అంతా ఆ వర్తకులిద్దరూ ఆ వృద్ధ దంపతులకు నమస్కరించి, మాది కాంచీనగరము, మేము దారిద్ర్యముచే కడుంగడు బాధలను అందుచు వ్యాపార నిమిత్తము కొరకు ఈ పల్లె వచ్చినాము. కొద్ది వ్యాపారము చేసినాము గాని ఫలము మాత్రం శూన్యం. అందుచే దైవ సన్నిధి యందు నిద్రించుట మేలని ఇచ్చట బస గావించినాము. ఇప్పుడు మరి 1 గ్రామము తరలి వెళ్ళుచుంటిమని నిరాశ గలవారిగా సమాధానము ఇచ్చిరి. అప్పుడు ఆ వృద్ధ దంపతులు, వేగిర పడవద్దు, ఇది మహాక్షేత్రము. ఇందు ధనలక్ష్మీదేవి కరుణచే కుబేరుని వద్ద ధనము మీరు పొందాలంటే నేను చెప్పిన విధానము ఆచరించినచో శీఘ్రముగా ధనప్రాప్తి కలుగును అని విధానము కూడా చెప్పి అదృశ్యమైనారు. అంతటా వైశ్యులిద్దరును ఆశ్చర్యము పొంది అచ్చోటనే ఉండి వ్యాపారములు చేయుచు కొంతకాలము ఆ దేవాలయమునందు బస చేస్తూ వృద్ధ దంపతులు బోధించిన విధులు తూచా తప్పక ఇద్దరు వ్రతము చేయుచున్నారు. కాలము గడిచిపోవచ్చు ఉన్నది. ఇంటి దారి మార్గము అన్వేషించుచు ధనము పొందవలనని ఆశతో వారి భార్యాపుత్రులు గృహాదులకు చేరిరి. వారి వారి పూర్వజన్మ సుకృతముచే వారు ఆచరించిన శ్రీ ధనలక్ష్మి కుబేర వ్రతాదులచే ఒకనాటి అర్ధరాత్రి పరమ పావన నేత్రియగు ధనలక్ష్మి యొక్క ధనాధిపతికగు కుబేరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించగా వారిరువురు స్వప్నమున ధనలక్ష్మి కుబేరులు దీవించి వెళ్ళిరి. ఆ దీవెన ఫలముగా మరునాడు ఉదయం మేల్కొనగా పై వృత్తాంతమును ఒకరినొకరు తర్కించుకొని వ్యాపారాదులు చేయుచూ ఉండిరి. క్రమేపీ ధనవంతులుగా మారి కీర్తి గడించి ఉన్నారు.
కొంతకాలము తరువాత దేవదూరుడు ఐశ్వర్యమదముచే పిసినారితనముచే ఆ ధనాకర్షణ శ్రీలక్ష్మీ సహిత కుబేర వ్రతమును మరచినాడు. వ్రతం ఆచరించకపోవట వలన జ్యేష్ఠాదేవి వచ్చి దేవదూరుని గృహములో తాండవించుట ప్రారంభించును. ఈ కారణమున దేవదూరుడు శ్రీలక్ష్మీ కుబేర వ్రత వలన పొందిగలిగిన ఐశ్వర్యము వ్యాపారంలో నష్టము వచ్చి ధనము కోల్పోయి తుదకు భార్యాపుత్రులను అన్నపానాదులకు పస్తు ఉంచవలసిన పరిస్థితి ఏర్పడను. కానీ దేవదత్తుడు మాత్రము తన ఐశ్వర్యము అంతయు ధనలక్ష్మి కుబేర దేవతల అనుగ్రహ ప్రసాదముగా భావించి వ్రతము క్రమం తప్పక ఆచరించడివాడు. కావున ఇతని గృహంలో అష్టలక్ష్మి దేవతలు ఆశ్రయించి ఉండేడివి. ఒకనాడు తన అహంకారమును చంపుకొని దేవదూరుడు దేవదత్తుని స్వగృహమునకేగి తనకు ఆర్థిక సహాయము చేయమని ప్రార్థించగా అంతటా దేవదత్తుడు, నీవు ఆ వృద్ధ దంపతులు ఉపదేశించిన వ్రతము నియమముగా క్రమం తప్పి ఆచరించకపోవటం వలననే నీకు ఈ కష్టములు వచ్చినవి అని జ్ఞాపకము చేసి కొంత ధనమును ఇచ్చి పంపెను. ఈ విషయము వెంటనే భార్యాపుత్రులకు దేవదూరుడు తెలుపగా వారు వెంటనే శ్రీలక్ష్మీ కుబేర వ్రతము మరలా భక్తితో చేసి తమ తప్పిదము క్షమింపమని శ్రీలక్ష్మీ సహిత కుబేర దేవుని వేడెను. తరువాత వారు ధనలక్ష్మి కటాక్షముచే కొలది దినుములకే వ్యాపారంలో లాభము వచ్చి ధనవంతులైరి. గాన ఆనాటి నుండి అన్ని ప్రాంతముల యందు ధనలక్ష్మి కుబేర వ్రతమును ఆచరించి కృతార్థులగుచున్నారు. ఈ వ్రతము 11 సార్లు ఆచరించినచో ధనధాన్య వృద్ధి కలుగును, 5 సార్లు ఆచరించినచో సంతాన వృద్ధి కలుగును, 3 సార్లు ఆచరించినచో వివాహం అగును, 16 సార్లు ఆచరించినచో వ్యాపార అభివృద్ధి కలుగును, 27 సార్లు ఆచరించినచో శాశ్వత ధన సౌభాగ్యవంతుడగును, 9 సార్లు ఆచరించినచో దారిద్ర బాధ నుండి దూరుడే ధనవంతుడు అగును, 20 సార్లు ఆచరించినచో పదవి, ధనము, కీర్తి, సంతానము, దైవానుగ్రహము మున్నగు విశేష సౌఖ్యములు పొందగలరని స్కాంద పురాణమునందు పేర్కొనబడినది. ఏ మానవుడు భక్తితో తగిన శక్తితో దీక్షతో ధనలక్ష్మి కుబేర వ్రతము సమాప్తి చేయునో అతడు ఆయా దేవతల కరుణచే ఇహపర సౌఖ్య రూపమైన ధనధాన్యాది సంపత్తులను పొంది కీర్తివంతులే విరాజిల్లుదురు అని చెప్పబడింది. ఇప్పుడు పరమ పవిత్రమైన మార్గశిర శుక్రవారం రోజున మహాలక్ష్మి నోము గాథ గురించి కూడా తెలుసుకుందాం. పరమ పవిత్రమైన భారతదేశమందు పుణ్యక్షేత్రమైన కాశీనగరంలో ఒక సామాన్య కుటుంబీకుడు ఒకడు జీవించేవాడు. అతడు ఏ పని చేసినా నష్టమే గాని లాభం రావడం లేదు. పూర్వీకులు ఇచ్చిన సిరి సంపదలు, ఆస్తిపాస్తులు కూడా అయిపోయాయి. దాంతో కటిక పేదవాడయ్యాడు. దారిద్ర్యం అనుభవించసాగాడు. విధియో కర్మయో ప్రారబ్ధమో గాని ఏ విధంగానూ కలిసి రావడం లేదు. కాలం దొర్లిపోతుంది. ఆగదుగా, ఆగడానికి వీలు లేదుగా, దాని పని అది చేసుకొని పోతుంది. ఒకనాడు ఒక యోగి భిక్షకై కాశీనగరం వచ్చాడు. అతడు ఆ సామాన్య కుటుంబీకుని గుమ్మం ముందు నిలబడి అభిక్షాని అడిగాడు. అంతా అతడు లోపల నుండి బయటకు వచ్చి, స్వామి లోపలికి రండి అని లోపలికి ఆహ్వానించి సకల మర్యాదలు చేసి భోజనం పెట్టి తన విషయం వివరించి చెప్పి, అయ్యా కష్టాలు గట్టెక్కే మార్గం చెప్పండి, నేను కటిక పేదను, దరిద్రం అనుభవిస్తున్నాను, పట్టినదల్లా మట్టే అవుతుంది అని తెలిసిన వారు ఏదైనా ఉపాయం చెప్పి నా దారిద్ర్యం పోగొట్టండి అని అడగగా ఆయన మహాలక్ష్మి వ్రతం చేయమని అంతా వివరించి వెళ్ళిపోయాడు. విని గృహస్థుడు పరమానందభరితుడే మహాలక్ష్మి వ్రతం అత్యంత శ్రద్ధాభక్తులతో ఆచరించాడు. అంతా ఆ తల్లి కరుణించింది, సకల సంపదలు ఇచ్చింది. ఇహమందు సుఖమును అనుభవించి పరమందు మోక్షం పొందాడు. ఇప్పుడు సంపద శుక్రవారం కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక బ్రాహ్మణుడికి 7 కొడుకులు ఉన్నారు. వారందరికీ వివాహాలయ్యి భార్యలు కాపురానికి రావడంతో వారంతా వేరే ఇళ్లల్లో కాపురాలు పెట్టారు. ఒకనాడు ఉదయం శుక్రవారం మహాలక్ష్మి సంచారం చేయిచు ఆ బ్రాహ్మణుడి కోడళ్ళ ఇళ్లకు వెళ్ళింది. ఒక కోడలు ఉదయాన్నే పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా తినుచుండెను. ఇంకొక ఆమె పాచివాకిలో పేడ వేసుకొని చుండెను. వేరొక కోడలు పాతగుడ్డలను కుట్టుచుండెను. మరొక కోడలు పాచివాకిలలో ఒడ్లు దంపుచుండెను. మరో కోడలు కటిక చీకటి ఎందే తలదువ్వు కొనుచుండెను. వేరే కోడలు పాచివాకిలి ఎందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకొనును. ఇట్లు 6 చేయుటను చూచి శుక్రవారపు మహాలక్ష్మి వారి ఇళ్లల్లోకి వెళ్ళక పెద్ద కోడలి ఇంటికి వచ్చెను.
ఆమె ఇల్లే అలుక్కొని వాకిట కల్లాపును జల్లి స్నానం చేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్న బట్ట భర్తకిచ్చి తలుపు వెనుక కూర్చుండెను. అక్కడ శుభ్రతకు మెచ్చుకొని శుక్రవారపు మహాలక్ష్మి అరుగు మీద కూర్చొని అమ్మాయి బయటకొకసారి రా అని పిలిచింది. లోపల నుండి పెద్ద కోడలు నేను వచ్చుటకు వీలు లేదు, మేము చాలా బీదవాళ్ళం, అది నాకొకటే బట్ట ఉండుటచే దానిని నా భర్తకిచ్చి ఆయన ఆయా వారమునకు పంపి నేను తలుపు చాటున ఉన్నాను అని తెలియజేసింది. అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి తన బట్టలో సగము ఆమెకు కట్టబెట్టి తనకొక సోలెడు బియ్యం వాచి పెట్టమని కోరింది. మహాలక్ష్మి అందుకు ఆ ఇల్లాలు నోచుకొని తన భర్త వచ్చే వరకు ఇంట బియ్యము ఉండదని చెప్పింది. అప్పుడు ఆమె శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చినది, ఆమెకు ఇవి కావాలనని వర్తకులతో చెప్పి తీసుకురా అని చెప్పింది. ఆమె కోమటి ఇంటికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చినదని తెలిపి పప్పు బియ్యము మున్నగు వంటకు కావలసిన పదార్థాలు ఇవ్వమని కోరగా అతడు వాటినన్నిటినీ ఇచ్చెను. తరువాత ఆమె అదే విషయం చెప్పి తెలుకులవాని ఇంటి దగ్గరకు తెలగపిండిను నూనెను, కంచరి ఇంటి దగ్గర పాత్ర సామాగ్రిని, సాలెవాని ఇంటి దగ్గర బట్టలను తీసుకొని ఇంటికి వెళ్ళి 4 పిండి వంటలతో ఆవకాయ పచ్చళ్లతో శుక్రవారపు మహాలక్ష్మికి వడ్డించెను. అంతలో ఆమె భర్త ఎడమూట పెడమూటలతో సంతోషంగా ఇంటికి వచ్చెను. ఆ దినమున అతనికి సంతృప్తికరంగా ఆయా వారము దొరికెను. అతనికి ఆమె భోజనం వడ్డించగా దానిని భుజించి అతడివి ఎట్లు వచ్చినవి తెలిపెను. ఇంతలో శుక్రవారపు మహాలక్ష్మి తానింకా వెళ్ళదనని చెప్పగా ఆమె ఆ రాత్రి భోజనం చేసి వెళ్ళవలసిందని కోరెను. అందులకు ఆమె అంగీకరించి రాత్రి భోజనమైన తరువాత వెళ్ళెదనెను. అప్పుడు ఆ బ్రాహ్మణి అమ్మా, ఇంత చీకటిలో ఎలా వెళ్ళగలవు, రేపటి దినమున వెళ్ళవచ్చు అనెను. అందుకామె సమ్మతించి నిదురపోయి కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదని తెలిపి వెలుపలకు వెళ్ళి వచ్చేదనని చెప్పెను. అందుకు ఆ బ్రాహ్మణి చీకటిలో వీధిలోనికి వెళ్ళవద్దు, ఆ మూల కూర్చొని అనెను. మహాలక్ష్మి అట్లే 4 మూలలందు కూర్చొని తెల్లవారు వేళకు మాయమైపోయెను. ఆ బ్రాహ్మణి నిద్ర మేల్కొని ఇల్లు బాగు చేయుటకు చీపురును చేటను బట్టి గది మూలలను చూచెను. 4 మూలల యందు 4 బంగారు కుప్పలుండుటను చూచి ఆమె మహదానందము పొంది భర్తకు ఆ విషయాన్ని తెలిపింది. అతడు లక్ష్మికి తనపైనున్న దయను తలచి భార్యతో సంపద శుక్రవారం నోమును నోపించి భాగ్యములు బడిసి భక్తి విడువక సంతోషంగా ఉండెను. ప్రతి శుక్రవారము ఉదయమే స్నానం చేసి లక్ష్మిని కొలిచి ఒంటిపూట భోజనం చేయవలెను. అట్లు 5 ఏండ్లైన తరువాత ఒక శుక్రవారం నాడు 5 పేరంటాలకు తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టి 5 రవిక గుడ్డలను దక్షిణ తాంబూలాలతో ఇవ్వవలెను. పద్ధతి తప్పినను ఫలము తప్పదు కదా. అందరికీ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.